అక్టోబర్ 1వ తేదీన ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రమణీపేట ఏపీఐఏసీ కాలనీలో గల లయన్స్ క్లబ్ హాల్లో జరుగుతున్న సీనియర్ సిటిజన్స్ సమావేశానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘ ప్రధాన కార్యదర్శి అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు, సభ్యులు యనమల రామం, డాక్టర్ దాసురి శ్రీదత్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన విభిన్న ప్రతిభావంతుల సీనియర్ సిటిజన్స్ ప్రభుత్వ శాఖతో పాటు మన కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘం సమన్వయంతో ఉభయలు కూడా సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి సీనియర్ సిటిజన్ అది కాకినాడ జిల్లాలో ఉన్న సీనియర్ సిటిజన్ అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మరి మన రాష్ట్ర జనాభాలో 13% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వారి యొక్క సమస్యలు పరిష్కరించి భవిష్యత్తులో ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలన్న దాని మీద చర్చించడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సు ద్వారా మరి సీనియర్ సిటిజన్ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి రాష్ట్ర జనాభాలో 13% సీనియర్ సిటిజన్స్ కూడా సంబంధించి ఒక కమిషన్ మరి రాష్ట్రపతి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సీనియర్ సిటిజన్ ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాల్సి, అదేవిధంగా మరి ప్రభుత్వ మన టీటీడీ దేవస్థానంలో సీనియర్ ప్రత్యేకంగా వేళలు అంటే ఉదయం 10 గంటలకి సాయంత్రం 3 గంటలకి ప్రత్యేక వేళలు కేటాయించి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈ యొక్క సీనియర్ ప్రత్యేక దర్శన వేళలు ప్రకటించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా మరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో సీనియర్ ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయాల్సి ఇటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి అందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాం.